హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం మహీంద్రా యువ 475 డిఏ బండి అనమాట సెకండ్ హ్యాండ్లో సేల్కి అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వెహికల్ గురించి ఈ వీడియోలో అయితే చెప్తున్నాను. వీడియో అనేది పూర్తిగా చూడండి. వీడియో పూర్తిగా చూస్తే మోడల్, ప్రైజు, లొకేషన్ అనేది మీకైతే తెలుస్తుంది. నేను చెప్పిన లొకేషన్ కంటే దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. వెహికల్ అయితే కండిషన్లో 100% కండిషన్ అవుతుందన్నమాట. ఓకేనా. ప్రైజు, మోడల్ అనేది చెప్తాను, ఏ లొకేషన్లో ఉండేది కూడా చెప్తాను అనమాట. టైటిల్లో మాత్రం ఓనర్ నెంబర్ అనేది ఇచ్చాను. ఏదన్నా డైరెక్ట్గా ఓనర్తోనే మీరైతే మాట్లాడుకోవచ్చు. మధ్యవర్తులు అయితే ఊళ్ళేరు. డైరెక్ట్గా మీకు ఓనర్తో మాట్లాడుకోవడం వల్ల కమిషన్ అమౌంట్ కూడా అయితే తగ్గుతుంది. అంటే మధ్యవర్తులకి ఇచ్చే కమిషన్ అనేది కూడా మీకైతే తగ్గుతుంది. కాబట్టి ఈజీగా మీరైతే వెహికల్ అనేది చెక్ చేసుకొని తెచ్చుకోవచ్చు. ఓకేనా. లేచకుండా టాపిక్లోకి వెళ్తే, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం మీరు కూడా సెకండ్ హ్యాండ్లో వెహికల్స్ కొనాలనుకున్నా, లేదా మీ దగ్గర వెహికల్ ఉంది అది అమ్మాలనుకున్నా సరే వాట్సాప్ చేయండి. నా నెంబర్ వచ్చేసి ట్రాక్టర్ గైడ్, ఇక్కడ స్క్రీన్ మీద అయితే ఇచ్చానమాట. ట్రాక్టర్ గైడ్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్కి మీ యొక్క వెహికల్ యొక్క ఫొటోస్, డీటెయిల్స్ అయితే వాట్సాప్ చేయండి. ఓకేనా. ఈ విధంగా వీడియో అయితే చేస్తానో తొందరగా సేల్ అయ్యే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. లేచకుండా టాపిక్లోకి వెళ్తే, ఈరోజు మహీంద్రా యువ 475 డిఏ బండి అనమాట. 2016 4 నెలలు అయితే తీసుకోవడం జరిగింది. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ అయితే లేదనమాట. ఇది 2016 4 నెలల్లో తీసుకున్నారు. ఫస్ట్ ఓనర్ అనమాట. వెహికల్ యొక్క హెచ్పి చూసుకుంటే ఇది 42 హెచ్పితో అయితే వస్తుందన్నమాట. 42 హెచ్పితో వస్తున్న వెహికల్ రీడింగ్ చూసుకుంటే 6000 గంటలు అయితే తిరిగిందనమాట. 2016 4 నెలలు అయితే తీసుకున్నారు. కాబట్టి తీసుకున్న కాడి నుంచి ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 6000 గంటలు అయితే వెహికల్ యొక్క రీడింగ్ అయితే చేసిందనమాట. ఎవరైనా సరే తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే మాత్రం వెహికల్ దగ్గరికి వెళ్ళినప్పుడు రీడింగ్ చెక్ చేసుకోండి. వెహికల్ యొక్క కండిషన్ అనేది చెక్ చేసుకోండి. అలాగే ఓనర్ కూడా వెహికల్ అనేది రన్నింగ్లో పెట్టి వీడియో తీసి కూడా పెట్టడం జరిగింది. ఆ వీడియో కూడా మీకైతే చూపిస్తాను. వీడియో అనేది పూర్తిగా చూస్తే మీకైతే వెహికల్ యొక్క ఇంజన్ సౌండ్ కూడా అయితే తెలుస్తుంది అనమాట. ఓకేనా. వీడియో అనేది పూర్తిగా చూడండి. వెహికల్ కండిషన్ కూడా అయితే చెక్ చేసుకోండి. అలాగే వెహికల్ వచ్చేసి మనకి 6000 గంటలు అయితే తిరిగింది. ఫ్రంట్ టైర్లు వచ్చేసి 80% దాకా అయితే ఉన్నాయి. బ్యాక్ టైర్లు చూసుకుంటే 45% దాకా అయితే ఉన్నాయి అనమాట. వెహికల్ పరంగా అయితే ఎలాంటి రిపేర్ లేదు. ఇంజిన్ కానీ, గేర్ బాక్స్ కానీ, స్టీరింగ్ కానీ, బ్రేకులు, బ్యాటరీ టోటల్ వర్కింగ్ కండిషన్ అనమాట. వెహికల్ యొక్క ప్రైస్ చూసుకుంటే మాత్రం 2,90,000 అయితే చెప్తున్నారు. మీరు కానీ మాట్లాడుకుంటే కొంత అమౌంట్ తగ్గడం జరుగుతుంది అనమాట. 3 లక్షల కన్నా 2 లక్షల మధ్యలో అయితే వస్తుంది. కాబట్టి ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. 2,90,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే ఈ యొక్క వెహికల్ అయితే వస్తుందన్నమాట. మహీంద్రాలో 475 డిఏ బండి అనమాట. మహీంద్రా యువ 475 డిఏ బండి 2016 4 నెలలు అయితే తీసుకున్నారు. 2,90,000 అయితే చెప్పడం జరిగిందనమాట. 42 హెచ్పితో అయితే వస్తుంది. ఇంజిన్ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. ఓకేనా. వెహికల్ యొక్క కండిషన్ చూసుకుంటే 100% ఒరిజినల్ కండిషన్, వెరీ గుడ్ కండిషన్ అని కూడా అయితే చెప్పడం జరిగిందనమాట. వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది తెలంగాణలో పెద్దపల్లి డిస్టిక్లో ఉందన్నమాట. తెలంగాణ పెద్దపల్లి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అయితే ఉంది. లొకేషన్ తెలిసిన వాళ్ళు ఉంటే దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళి చెక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెద్దపల్లి డిస్టిక్లో ఈ యొక్క వెహికల్ అవుతుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరైతే వెళ్ళి చెక్ చేసుకోండి. పెద్దపల్లి డిస్టిక్ దగ్గరలో ఉన్న ప్రతి ఒక్కరు మండలం కానీ, విలేజ్ కానీ, చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ ఈ యొక్క పెద్దపల్లి డిస్టిక్ తెలిసిన ప్రతి ఒక్కరైతే ఓనర్తో మాట్లాడి, ఓనర్ నెంబర్ కూడా టైటిల్ అయితే మెన్షన్ చేయడం జరిగిందనమాట. వెహికల్ అయితే గుడ్ కండిషన్ అనమాట. ఎలాంటి రిపేర్ అయితే లేదు. 2,90,000 కన్నా తక్కువ ప్రైస్కి అయితే వస్తుందన్నమాట. ఆల్మోస్ట్ 3 లక్షల కన్నా తక్కువ ప్రైస్కి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం గుడ్ కండిషన్లో ఉన్న వెహికల్ కావాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే ఓనర్తో మాట్లాడండి. అలాగే మీకు తెలిసిన మెకానిక్ కూడా అయితే చూపించి వెహికల్ అనేది చెక్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వీడియోలో చెప్పాలనుకుంటుంది. ఈ వీడియో కానీ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంకా వీడియోస్ కోసం మన ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి.